ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవితతో 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది విక్రమ్ చౌదరి జడ్జిని కోరారు. అందుకు న్యాయమూర్తి నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టుకు తీసుకొస్తామని ఈడీ అధికారులు ముందుగా చెప్పారు. కానీ అంతకంటే ముందే రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారని న్యాయవాది విక్రమ్ తెలిపారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 2023 సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వమని సుప్రీంకోర్టుకు ఈడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అరెస్టు చేయమని రికార్డు చేయాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు ఆ రోజు సుప్రీంకు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లు నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ఆ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్ట్ చేశారు. కాబట్టి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఈడీ అధికారులు నిన్న కవితను అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ తరలించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు పూర్తి చేసి అనంతరము ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టుకి తరలించారో అయితే 2 గంటలకు కోర్టుకు తరలిస్తామని చెప్పి ముందే అంటే 11 గంటలకే కోర్టుకు తరలించారు. 11 గంటలకి కనీసం లాయర్లను కలుసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కోర్టుకు తరలించారు. లాయర్లను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు తరలించిన నేపథ్యంలో జడ్జిని కవిత తరపు లాయర్ వాదించిన నేపథ్యంలో 5 నిమిషాల పాటు కవితను కలిసేందుకు అనుమతించారు. కవితను కలిసిన అనంతరము కొద్దిసేపటికి వాదన ప్రారంభమైన తర్వాత గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుంది. ఆ కేసు తీర్పు సంబంధించి ఈ నెల 19కి వాయిదా పడింది. వాయిదా పడే ముందే ఎలా ఈ అక్రమ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా లాయరు మండిపడ్డారు. అయితే అంతేకాకుండా ఈ నళిని చిదంబరం సంబంధించిన పిటిషన్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కవిత కూడా వర్తిస్తాయని చెప్పేసి కూడా గతంలోనే ఇంక్లూడ్ అయింది ఈ పిటిషన్ సంబంధించి దీన్ని పరిగణలోకి తీసుకొని కవితను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాదోపవాదాలు జరిగే టైంలో ఈ నిన్న అరెస్ట్ చేసిన తీరు, టైం షెడ్యూల్ కూడా కరెక్ట్ గా లేదు. ఏదైతే సూర్య అస్తమయం కంటే ముందు చేయాల్సిన అవసరం ఉంది, కానీ సూర్య అస్తమయం తర్వాత అరెస్ట్ చేశారంటే 6:26కు ముందే అరెస్ట్ చేయలేదు. ముందు చేయాల్సి ఉండే కానీ అధికారులు ఏం చేయకుండా కోర్టు ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసి అక్రమ అరెస్ట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా గతంలో ఏదైతే సెక్షన్ 5 సంబంధించి సెక్షన్ 50, సెక్షన్ 9 కింద కవితను అరెస్ట్ చేశామని ఏదైతే ఇటు ఈడీ న్యాయవాది చెప్పిన నేపథ్యంలో ఇటు కవితకు సంబంధించిన న్యాయవాది విక్రమ్ చౌదరి మాత్రం తీవ్రంగా పరిగెత్తించారు. ఈడీ స్పెషల్ కౌన్సిల్ సంబంధించి కావచ్చు, ఇటు ఈడీ కేసు సంబంధించి ఎవరు కూడా సీనియర్ అఫీషియల్స్ వెళ్ళలేదు. అక్కడికి వెళ్లకుండానే అరెస్ట్ చేసి ఆ సర్చ్ వారెంట్ లేకుండానే సర్చ్ వారెంట్ పేరు మీద ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వాదన వినిపించారు. దాదాపు 2 గంటల పాటు వాదన కొనసాగి వాదన అనంతరము లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ అనంతరం మరోసారి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. లంచ్ బ్రేక్ టైంలో ఇటు అడ్వకేట్లను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చారు. ఇటు అనుమతితో పాటు ఏదైతే ఈ గత సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, నళిని చిదంబరం కేసు కావచ్చు, వాటిన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కవితను అరెస్టు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పలు సందర్భాలను కవిత తరపు న్యాయవాది జడ్జికి వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు ఈడీ అధికారులు ఏదైతే కొన్ని సెక్షన్లు పెట్టారో అవన్నీ కూడా కరెక్ట్ కావని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో ఏదైతే మదన్ లాల్ సంబంధించిన తీర్పు కావచ్చు, అంతేకాకుండా నళిని చిదంబరం సంబంధించిన కోర్టు కేసు పెండింగ్ లో ఉంది. ఇటు పెండింగ్ తీర్పును 19th వాయిదా ఉంది. 19th వాయిదాకు ఎలా ముందు అరెస్ట్ చేస్తారు? ఇటు కోర్టులో కేసు వాయిదా చేసిన అనంతరం కొద్దిసేపటికి అక్కడ సర్చ్ ఆపరేషన్ పేరు మీద హైదరాబాద్కి వెళ్ళి ఉటన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చేస్తారు. అంతేకాకుండా గతంలో అడిగిన ఆధారాలు అన్ని కూడా ఇచ్చింది. మొబైల్ ఫోటోతో పాటు ఇతర అన్ని కూడా వారికి అన్ని విధాలకు కూడా వాళ్ళు సహకరించినప్పటికీ కూడా ఇలా అక్రమ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా సిబిఐ నోటీసులు కూడా ఇచ్చారు. 160 CRP కింద నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ కొనసాగుతున్న తరుణంలో ఇవాళ ఈడీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈడీ అరెస్ట్ ఎందుకంటే ఈడీ ఒక అధికారి అంటే జైన్ డైరెక్టర్ కావచ్చు, ఆ పై అధికారి కావచ్చు, ఆ కింద అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ వరకు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు.
సర్చ్ ఆపరేషన్ పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు, కానీ కింది స్థాయి అధికారులు వెళ్లి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న జడ్జ్ అయితే కొద్దిసేపటి క్రితమే లంచ్ బ్రేక్ చేసి లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు మరోసారి కూడా వాదనలు ప్రారంభం కానున్నాయి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.